ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవుడంటున్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరించెదను అని. పూర్వము ఒక గ్రామములో ఒక విధవరాలైన తల్లి ఉండేది. ఆమెకు ఒక్కడే కుమారుడు. తండ్రి లేని ఆ బిడ్డని ఆమె ఎంతో అల్లారుముద్దుగా, గారాబముగా పెంచింది. అయితే వాడు పెరిగేటప్పుడు అనేకమైన చెడు సహవాసాలకు అలవాటైన వాడై, చెడు స్నేహితులతో చేరి అల్లర చిల్లరగా తిరుగుతుండగా, వాని తల్లి వాన్ని క్రమశిక్షణలో పెట్టాలని బెత్తముతో వాన్ని కొట్టింది. తల్లి తనను కొట్టిందని కోపగించుకొని వాడు ఇల్లు విడిచి పారిపోయినాడు. సంవత్సరాలు వేగంగా దొర్లినాయి. ఆ తల్లి తన బిడ్డ మరలా వస్తాడని ఎదురుచూసి ఆమె వయస్సు పైబడ్డది. కానీ కుమారుడు రాలేదు. దాదాపు 20 ఏండ్లు గడవగా పక్క దేశపు రాజు దగ్గర నుండి ఆమెకు ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో సమాచారం అంటే, మా ఊరిలో ఒక యవనస్తుడు దొంగతనం చేస్తూ అతనికి అడ్డొచ్చిన వారిని పొడిచి చంపినాడు. వాడిని బంధించి చెరసాలలో ఉంచి మా దేశ చట్ట ప్రకారం వానికి ఉరిశిక్ష విధించడమైనది. వాడెవరని విచారించినప్పుడు వాడు మీ పేరు చెప్పి మీ కుమారుణ్ణని చెప్పాడు. చివరిసారిగా తన తల్లిని చూడాలని వాడు వేడుకున్నందున మీకు ఈ యొక్క లేఖ ద్వారా తెలుపుతున్నాం. మీరు త్వరలో వచ్చి మీ కుమారుణ్ణి చూడవచ్చు అని ఆ లేఖ సారాంశం. ఆ తల్లి గుండెలు బాదుకుంటూ తన బిడ్డ తిరిగి వస్తాడని అనుకుంటే ఇలాంటి దుర్వార్తతో కూడిన ఉత్తరం వచ్చిందే అని ఆ రాజ్యమునకు పరిగెత్తింది. అయితే ఆ రాజు దగ్గరకు వెళ్ళి ఆమె తన కుమారుని విషయమై వేడుకొనగా రాజన్నాడు, అమ్మ, చట్టము అందరికీ ఒకటే. ఆ చట్ట ప్రకారము నేనైనా చిక్కిన ఎడల నాకు కూడా శిక్ష పడుతుంది. కనుక నీ కుమారుని తప్పించడము నా వలన కాదు. అయితే మా దేశంలో ఒక సాంప్రదాయం ఉన్నది. అదేమిటంటే 5 ఎకరాల పంటను ఒకరు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కోసితే, సాయంత్రం లోపల కోసినట్లయితే మీ కుమారుణ్ణి శిక్ష నుండి మీరు తప్పించవచ్చు అని ఆ తల్లికి చెప్పారు. ఆ తల్లి దానికి సరేనని చెప్పి ఆమె ఉదయమనే కొడవలు పట్టుకున్నది. నిర్ణయించబడిన రాజు తన పరివారంతో కూడా చూస్తూ ఉన్నాడు. ఆమె వంచిన నడుమును ఎత్తక తన కుమారుని కొరకై వేగంగా పంట కోయడము మొదలుపెట్టింది. ఆమె ఉదయం ఏమి తినలేదు, దాహమైన నీరు తాగలేదు. నీరు తాగే సమయమునకు కాస్త ఆలస్యం అవుతుందేమోనని ఆమె వంగినట్లుగానే ఆమె కోసుకుంటూ పోయినది. మధ్యాహ్నమైంది, సాయంత్రం అవుతున్నది, చీకటి పడేటువంటి సమయం అవుతున్నది, సూర్యుడు అస్తమించే సమయమైనది. రాజుకి ఎంతో సంతోషమైనది. ఈమె తన కుమారుని కోసము ఇంత ప్రయాసపడుతుంది అని. ఆమె చివరి దానిని కోసి అలాగనే కుప్పకూలిపోయింది. ఆమె నోట్లో నుండి రక్తము కారి చనిపోయినది. ఆ తల్లి ప్రాణము పెట్టడం ద్వారా ఆ కుమారుడు రక్షింపబడ్డాడు. దేవుని వాగ్దానం ఇక్కడ చెబుతున్నది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించెదనని. అవును,
ఈ లోకములో తల్లి తన కుమారుని కొరకై ప్రాణం పెట్టినట్టు ఆదరించినట్లు ప్రభువైన యేసు మనందరి కొరకై తన ప్రాణమును పెట్టి ఆదరించిన గొప్ప దేవుడు. మన కష్ట నష్టముల యందు ఆయన మనకు ఆదరణగా ఉండి నడిపించువాడు. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలకు మీరు కృప చూపించి వారిని ఆదరించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.